నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రశాంత, గైనకాలజిస్ట్, శ్రీ శరణ్య హాస్పిటల్. సెకండ్ ట్రైమెస్టర్ లో చేసుకోవాల్సిన పరీక్షలకు వస్తే 18 నుంచి 22 వారాల మధ్యలో టీఫా స్కాన్ చేయించుకుంటే పాపకు ఏవైనా అవయవ లోపము అలాంటివి ఉంటే చాలా వరకు తెలిసిపోతాయి. తర్వాత 24 to 26 వీక్స్ మధ్యలో ఫీటల్ 2D పాపకు సంబంధించి గుండె పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ కల్చర్ కూడా చేసుకుంటే ఒక్కోసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రీటర్మ్ లేబర్ లో సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు. దీని వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ ని డయాగ్నోస్ చేయవచ్చు. తర్వాత 32 వీక్స్ నుంచి టర్మ్ మధ్యలో ఫీటల్ గ్రోత్ స్కాన్, తర్వాత ఫీటల్ డాప్లర్ స్టడీ కూడా చేయడం జరుగుతుంది. దీని వల్ల పాపకు రక్త ప్రసారం సరిగ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత NST టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ ట్రైమెస్టర్ లో. దీని వల్ల పాప యాక్టివిటీ, గుండె కొట్టుకోవడము ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే ప్రెగ్నెన్సీలో యాంటీనేటల్ ప్రొఫైల్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకోవాలి. దీంట్లో CBP అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, రక్త కణాలు ఎలా ఉన్నాయి తెలుస్తుంది. తర్వాత బ్లడ్ షుగర్స్, బ్లడ్ గ్రూపింగ్ RH టైపింగ్, తర్వాత రీనల్ ఫంక్షన్ టెస్ట్, వైరల్ మార్కర్స్ ఇవి చేస్తారు. ఇవన్నీ పరీక్షలు మనం రెగ్యులర్ గా కరెక్ట్ గా చేసుకుంటే మీరు అందమైన ఆరోగ్యకరమైన బిడ్డని ఎత్తుకుని ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.